మీకు టఫ్ అనిపిస్తే మీరు ప్రిపరేషన్లో వీక్ ఉన్నట్టు. సో లాస్ట్ టైం కూడా చెప్పిన, ఓకేలా క్వశ్చన్ పేపర్ ఎవరికైతే టఫ్ అనిపిస్తుందో వాళ్ళు ప్రిపరేషన్లో వీక్ ఉంది అన్నట్టు. అంటే మీరు ఏం చేయాలి, ప్రిపరేషన్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి, ఓకేనా. ఇప్పటికి కూడా చాలామంది కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎట్లా ఉన్నారంటే, నోటిఫికేషన్స్ రావు, నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత చదువుకుందాము, స్టేట్లో గవర్నమెంట్ పరిస్థితి బాగాలేదు, ఓకే నోటిఫికేషన్ రావడానికి ఒక ఆగస్టులోనో సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో నోటిఫికేషన్ వస్తుంది కావచ్చు అని చాలామంది అనుకుంటున్నారు. నేనేమనుకుంటున్నా చెప్పనా, అసలు మీకు నోటిఫికేషన్ జనవరిలో ఇచ్చినా కానీ మనము ప్రిపరేషన్ కంప్లీట్ చేయాలంటే కష్టమే. ఆగస్టు సెప్టెంబర్ కాదు నేను మాట్లాడేది, నోటిఫికేషన్ జనవరిలో వచ్చిన, ఏ జనవరి 2026 జనవరిలో వచ్చిన ప్రిపరేషన్ కష్టమే. ఎందుకోసం అంటే కాంపిటీషన్ చాలా ఉంది. రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య చాలా దారుణంగా ఉంటుంది. రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ యొక్క స్థాయి చాలా దారుణంగా ఉంటుంది, ఓకేనా. ఈరోజు 200 మార్క్స్కి మనం ఎగ్జామ్ కండక్ట్ చేసినాము. ఎన్ని పేజెస్ ఉన్నవి నార్మల్గా? 5 పేజెస్ ఉన్నవి. జస్ట్ నార్మల్గా మీరు క్వశ్చన్ని ఆప్షన్స్ని పక్కన పెట్టండి, ఆ 35 పేజెస్ చదవడానికి ఎంత టైం పడుతుంది? మినిమం అట్లీస్ట్ ఒక 45 మినిట్స్ టైం పడుతుంది. అంటే ఒక క్వశ్చన్ పేపర్ చదవడానికి మీరు ఆన్సర్ బబుల్ చేస్తారా, దాన్ని అర్థం చేసుకుంటారా, అర్థమెటిక్ రీజనింగ్ ప్రాక్టీస్ చేస్తారా, అవన్నీ పక్కన పెట్టేయండి. జస్ట్ క్వశ్చన్ పేపర్ చదవడానికి ఒక 45 మినిట్స్ పోతుంది. దేంట్లో 3 అవర్స్ ఆఫ్ టైంలో, ఓకేనా. అంటే రిమైనింగ్ మనకి బ్యాలెన్స్ ఉన్న టైం ఎంత? 2 అవర్స్ 15 మినిట్స్, ఓకేనా. సో దాంట్లో మీరు కొంచెం ఓఎంఆర్ షీట్ ఫిల్అప్ చేయడానికి, బ్రేక్ తీసుకోవడానికి. కాబట్టి సో దీంట్లో మీరు ఒక గవర్నమెంట్ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలి అంటే ప్రాక్టీస్ అనేది చాలా మ్యాండేటరీ, ఓకేనా. గ్రౌండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫిజికల్ ఈవెంట్స్ ఉంటుంది, డైరెక్ట్ వెళ్ళి ఫిజికల్ ఈవెంట్స్ కొడతారా? ఒక 1800 మీటర్స్ మీకు ఈవెంట్ ఉంది, 1600 మీటర్స్ ఈవెంట్ ఉంది. ప్రాక్టీస్ చేసి క్రాక్ చేస్తారా, ప్రాక్టీస్ చేయకుండా క్రాక్ చేస్తారా? సో మీరు ఒక గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలంటే మాక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మాక్ టెస్ట్ వల్ల ఉన్నటువంటి ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు 10 మార్క్స్ వస్తున్నాయా, 50 వస్తున్నాయా, 100 వస్తున్నాయా, 150 మార్కులు వస్తున్నాయా కాదు, 200 మార్కుల పేపర్ని 3 గంటలలోపు మీరు క్లియర్ చేయాలి. అది ఫస్ట్ కాన్సెప్ట్, ఓకేనా. చాలా మంది ఏంటంటే టైం అయిపోయిన తర్వాత కూడా క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకుంటారు. సో అది మిస్టేక్. స్టేట్ గవర్నమెంట్లో ఏం కాదు, సరే ఎక్స్క్యూజ్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్లో అయితే సో 5 మినిట్స్ 5 సెకండ్స్ 10 సెకండ్స్ లేట్ అయినా కూడా అసలు ఓఎంఆర్ షీట్ని కన్సిడర్ చేయరు, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాక్ టెస్ట్లో మీరు